హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. రాజకీయాల్లో చూసినట్లయితే గెలుపోవటంలు సహజం, కానీ ఇప్పుడు పరిస్థితులను చూసినట్లయితే ఒక ప్రశ్న అయితే బలంగా వినిపిస్తుంది. అది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాలకు ఒక సిద్ధాంతం ముఖ్యమా, ఒక అధికారం ముఖ్యమా, లేకపోతే కార్యకర్తల యొక్క విశ్వాసం ముఖ్యమా అంటే రాజకీయ నాయకుల దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం అయితే లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక్కసారి వీడియోలో చూద్దాం. మనం తెలంగాణ రాజకీయాల్లో చూసినట్లయితే ప్రధానంగా 3 పార్టీలు అయితే కనిపిస్తాయి. రాజకీయ పార్టీలు అవి ఏంటంటే, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ, 3 బీఆర్ఎస్. ఇవైతే ప్రధాన పార్టీలు. అయితే మనం చాలా రోజుల నుంచి చూసినట్లయితే ఈ పార్టీలు ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా వేదికగా మొత్తం యుద్ధాలు ప్రకటించుకుంటారు, బూతుల వర్షం కురిపించుకుంటారు. ఏదైనా బహిరంగ సభలు అట్లా పోయినట్టయితే వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వీళ్ళ మధ్యలో పచ్చిగడ్డేస్తే కూడా బగ్గుమంటది అన్న విధంగా అయితే ప్రవర్తిస్తారు. నోటికి అదుపు ఉండదు. ప్రజలు అనుకోవాలి ఏంటంటే, వామ్మో వీళ్ళిద్దరు నిజంగానే ఈ 2 పార్టీలకు భద్ర శత్రుత్వం ఉంది, వీళ్ళు ఒకవేళ ఒకరికొకరు ఎదురు పడితే ఎంట్లాంటి ప్రళయం వస్తుందో అన్న విధంగా అయితే భయపడతారు. కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితులను చూస్తే అవన్నీ వట్టి కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి ఆరోపణలు అయితే స్పష్టంగా తెలుస్తుంది. దీనికోసం పార్టీలను నమ్ముకొని ఆ పార్టీల జెండాలు భుజాలు కాయలు కాసేదాకా మోసే కార్యకర్తలకు ఇప్పటికన్నా అర్థం కావాలి, మనమేదో పార్టీ పరువు కోసం, పార్టీ గౌరవం కోసం, సిద్ధాంతం కోసం పని చేస్తున్నాం అని వీళ్ళు రక్తాలు చిందిస్తారు. కానీ నిజం చూసినట్లయితే ఆ నిజాలు ఇప్పుడు కళ్ళకు గట్టినట్టుగా అనిపిస్తున్నాయి. రీసెంట్ గా మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ కూడా అయిపోయినాయి. అయితే నిన్నటి రోజున ఈ మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు చైర్మన్లను, వైస్ చైర్మన్లను మరియు మేయర్లను అయితే ఎన్నుకునే ప్రక్రియ జరిగింది. అయితే ఇక్కడనే అస్సలు కథ అనేది బయటపడ్డది. అదేంటంటే, అమరచింతలో బీజేపీ మరియు బీఆర్ఎస్ కలిసి అక్కడ ఉన్న అధికారాన్ని అయితే సొంతం చేసుకున్నాయి. దీన్ని చూసిన తర్వాత రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ అయితే తెర మీదకి వచ్చింది. కామారెడ్డిలో చూసినట్లయితే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఒకటయ్యి బీజేపీని పక్కకు నెట్టి అక్కడ అధికారం అనేది దక్కించుకున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతకు ముందు ఏంటంటే, కాంగ్రెస్ మరియు బీజేపీ అనేది కాంగ్రెస్ కు బి టీమ్ గా బీజేపీ పని చేస్తుందని ఎప్పుడు చూసినా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే, బీజేపీకి మరియు బీఆర్ఎస్ కు లోపకారి ఒప్పందం ఉంది అని అయితే వీళ్ళు ఆరోపిస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఏమైతుందంటే, ఒకటి అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ వాళ్ళకు ఇటు కాంగ్రెస్ వాళ్ళతోటి ఇటు బీజేపీ వాళ్ళతోటి ఇద్దరితోటి పొత్తు కట్టిరు, ఇద్దరిని ఒక కాడ అధికారంలోకి తీసుకొచ్చిర్రు. అంటే ఇప్పుడు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకునే అర్హత కూడా వీళ్ళకు లేదు. ఎవరైతే భుజాలు కాయలు కాసేదాకా జెండాలు మోసిన కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి ఇప్పుడు కళ్ళు తెరిచింది, వీళ్ళ రంగులన్నీ బయటపడ్డాయి. వీళ్ళు చేస్తున్న పరిణామాలకు వచ్చే ఫలితాలను చూస్తే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అరే వీళ్ళ కోసమా వీళ్ళు ఏంటంటే, వీళ్ళకి ఒక సిద్ధాంతం అవసరం లేదు, పార్టీకి సంబంధించిన గౌరవం అవసరం లేదు, అధికారం అనేది ఒక్కదాని కోసం వీళ్ళు ఎవడి కాళ్ళైనా పట్టుకునేటట్టున్నారు. వీళ్ళ కోసం మేము జెండాలు మోసి ఒక అజెండాను మెయింటైన్ చేసి మేము కార్యకర్తలు ఆ పార్టీ ఈ పార్టీ మధ్య గొడవలు పెట్టుకొని రక్తాలు చిందించి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, బూతులు తిట్టుకోవడం ఇట్లాంటివి చేస్తే ఈ రోజు వాళ్ళు ఏం చేసిర్రు, ఇద్దరు కలిసి పీఠాన్ని దక్కించుకున్నారు. దానికంటే ఒక సిద్ధాంతం గాని ఎజెండా గాని లేకుండా పోయింది ఏ పార్టీకి చూసినా. అంటే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీకి మరియు కాంగ్రెస్ కు పొత్తుల చుట్టం. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యలో వాళ్ళు ఉన్నారు అంటే బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ 2 తలల పాము లెక్క అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీ సైడ్ పోతుంది, అటు కాంగ్రెస్ సైడ్ పోతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థిరత్వం, ఒక ఎజెండా అనేది అయితే లేకుండా పోయింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. వీళ్ళు ఏదన్నా పార్టీ అధినేతలు, రాజకీయ నాయకులు మాట్లాడితే చప్పట్లు కొట్టేది వీళ్ళే. వీళ్ళని ఎవరైనా విమర్శించే మాటలు మాట్లాడితే వీళ్ళకన్నా ముందు రియాక్ట్ అయ్యేటోళ్ళు వీళ్ళే. ఏది చూసినా ఫస్ట్ కార్యకర్తలకే ఉండేది. ఆ కార్యకర్తలు కాస్త ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతారు, మనం అసలు ఏం చేస్తున్నాం, మన పార్టీ ఏంది, మనం చేస్తున్నది ఏంది అని అంటే ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో వీళ్ళ దగ్గర సమాధానం లేదనైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇక ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఏంటంటే, రాజకీయ నాయకులు అనేటోళ్ళు అవసరాన్ని బట్టి ఒక గోడ మీద పిల్లిలాగా అధికారం కోసం ఎటైనా దునుకుతారు. వాళ్ళకు ఎటు పక్క అవకాశం ఉంటే అటు పక్క దునకడం అనేది జరుగుతుంది. మనం వీళ్ళ కోసం ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా రాజకీయ నాయకులు అందరూ ఒకటే. కానీ మనం ఏం చేస్తామంటే, అయ్యో ఆ పార్టీ ఈ పార్టీ అని ఒక పార్టీకి నమ్మకంగా ఉంటాం, నమ్మకంగా ఉండి ఇంకొక పార్టీని దూషించడమో లేకపోతే ద్వేషించడం అనేది జరుగుతుంది. కానీ లాస్ట్ కి వస్తే మనకు గొడవలు అయితే మనం కొట్టుకు సచ్చుడు తప్ప ఏం ఉండదు. ఇక్కడ ఎప్పుడు చూసినా ఏం చేసినా రాజకీయ నాయకులు అందరూ ఒకటే. మనం ఈ మధ్య కాలంలో చూసినాం ఏంటంటే, మైక్ దొరికితే ఒకరిపైన ఒకరు విమర్శలు
చేసుకున్నాడు, బూతుల వర్షం గురిపించుకురు. కాకపోతే ఇప్పుడు నిన్న చూసినట్లయితే ఆ నిన్న చూసిందే మన కళ్ళ గట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళ అసలు రంగులు మొత్తం బయటపడ్డాయి. వాళ్ళందరూ వేరు కాదు, వాళ్ళందరూ ఒకటే. పోనీ మరి అందరు ఒకటే ఏమన్నా తెలంగాణకు మనకు ఏమన్నా న్యాయం చేస్తారు, మనకు ఏమన్నా అభివృద్ధి చేస్తారు, మరి సంక్షేమ పథకాలు గాని ఇవేమన్నా తీసుకొస్తారు అంటే అది ఏది ఉండదు, వాళ్ళ జేబులు నింపుకుంటానికే ఉంటారు తప్ప ఏం లేదు. ఇక్కడ మనం ఒక్కటి పక్కాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే అధికారం కోసం వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అధికారం అనేది ఏదో ప్రజలకు సేవ చేయడానికి అయితే కాదు, వాళ్ళ జేబులు నింపుకుంటానికి అనేది మనం గట్టిగా నమ్మాలి. ఇదే మనం విశ్వసించాలి. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులు ఎవరు, మరి కార్యకర్తలు ఎవరు, మరి కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. అట్లాంటి రాజకీయ నాయకుల కోసం మేము కొట్టుకొస్తే ఏమొస్తుంది, భుజాలు కాయలు కాసేదాకా జెండాలు మోసినా మనకి ఏం రాదు. వాళ్ళు ఒకటే, మన నోట్ల మన్ను కొట్టిర్రు అనే విధంగా కొంచెం ఆలోచించుకొని ఇప్పటికైనా ఆ పార్టీ ఈ పార్టీ అని ఆ పార్టీలు మంచిగా ఉంటాయి. మీరు గొడవలు పెట్టుకోకుండా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోకుండా ఉండడానికే ప్రయత్నించుర్రి. ఇదండి ఈ రోజు అంశం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.